హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ కేరళలో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కేరళ కౌన్సిలింగ్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకుని ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ స్టూడెంట్స్ కేరళలో ఎంబీబీఎస్ కి జాయిన్ అవ్వాలి అంటే కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయవలసినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడే మనకి ఓపెన్ అయింది. సో ఎవరైతే కేరళలో ఎంబీబీఎస్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటారో, అంటే కేరళలో ఫ్రీ సీట్స్ కి ఎలిజిబిలిటీ ఉండదండి. ఓన్లీ కేరళ స్టూడెంట్స్ కి మాత్రమే అక్కడ ఫ్రీ సీట్స్ అంటే గవర్నమెంట్ కోటా సీట్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్సెప్ట్ కేరళ స్టూడెంట్స్ మిగిలిన అందరూ కూడా కేవలము మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కేరళలో ఎంబీబీఎస్ అడ్మిషన్ కు సంబంధించి బి కేటగిరీ సీట్స్ 8 లక్షల నుండి 10 లక్షల వరకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కేరళలో ఎంబీబీఎస్ కి అప్లై చేసుకోవాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు మీకు అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఒకవేళ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడం లేట్ అయితే వాళ్ళు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయడానికి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు అవకాశం ఇస్తూ ఉన్నారు. అయితే ఈ కేరళ ఎంబీబీఎస్ అడ్మిషన్ కు సంబంధించి ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వక ముందే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ కేరళ అడ్మిషన్ కు సంబంధించి నోటిఫికేషన్ మరలా రిలీజ్ అవుతుంది. అప్పుడు కేవలము 3 to 4 డేస్ మాత్రమే టైం ఇస్తారు. అప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, లేదంటే నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అయ్యారో లేదో చెక్ చేసుకుని అప్పుడైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి సుమారుగా 650 రూపాయల నుండి 1000 లోగా ఉంటుంది. అయితే గుర్తుంచుకోవాల్సింది కేరళ స్టూడెంట్స్ కాకుండా వేరే ఏ ఇతర స్టూడెంట్స్ కైనా సరే కేరళలో ఎంబీబీఎస్ అడ్మిషన్ బి కేటగిరీలో రావాలి అంటే సుమారుగా 1,00,000 లోపు ర్యాంకు వచ్చి ఉండాలి. ఆ స్టూడెంట్స్ కి మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, అక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా వర్తించవు కేరళ నాన్ లోకల్ స్టూడెంట్స్ కి. క్లియర్? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఎవరైతే ఇప్పుడు కేరళ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మీకు వెంటనే క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.